జై శ్రీరామ్, జై వాసవి. నేను మీ త్రివేణి. మన ప్రముఖ రచయిత తనికెళ్ళ భరణి గారు ఒక కవిత రాశారు. నాన్న ఎందుకో వెనకపడ్డాడు. నాకు ఎంతో అద్భుతంగా నచ్చిన కవిత అది. నాన్న ఎందుకో వెనకపడ్డాడు. నాకు అనిపిస్తుంది భగవంతుడు నాన్నను వెన్నుముకగా వెనకాల నిలబెట్టాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి విషయంలో తన బిడ్డల ఎదుగుదల విషయంలో నాన్న ఎప్పుడూ వెనకాలే ఉంటారు. వెనకాల ఉండి తన అభివృద్ధిని చూస్తూ ఎంతో ఎంతో ఆనందిస్తూ ఉంటారు. నా విషయంలో నా తండ్రి సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో వెనకాల సీట్లో కూర్చోపెడితే నేను వీళ్ళు ఎక్కడ కాలు పెడతాను అన్న భయంతో ముందు కూర్చోపెట్టుకొని తన గుండెలకు అద్దుకొని ఒక చేతితో సైకిల్ తొక్కుతూ ఒక చేతితో నన్ను గుండెలకు అద్దుకుని ధైర్యంగా నేనున్నాను భయపడకు అని ముందుకు తీసుకెళ్ళిన నాన్న నా చిన్నప్పటి నుంచి నా ఎదుగుదలలో వెనకాలే ఉన్నారు. అదేవిధంగా మా పెద్దక్క పుట్టిన తర్వాత చిన్న పాపగా ఉండి ఉయ్యాల్లో ఏడుస్తున్న తరుణంలో భోంచేస్తూ తను అక్క ఏడుస్తున్న దాన్ని తట్టుకోలేక తెచ్చుకొని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని తను తినే ఆహారాన్ని కూడా మానేసి అక్క చిరునవ్వులో తన ఆనందాన్ని చూసుకున్నారు. ఆ విషయంలో నాన్న వెనకాలండే చూసుకున్నారు. అదేవిధంగా మా పెద్దన్నయ్య 6 నెలల పసిపిల్లోడు. అంత చిన్న పిల్లోడిని ఎవరో తన మీద నింద వేశారట. నాన్న మీద నింద వేసి నీ కొడుకు మీద ప్రమాణం చెయ్యి అన్న దీనికి నాన్న ఎంతో ధైర్యంగా నేను ఆ తప్పు చెయ్యలేదు అని తన కొడుకుని 6 నెలల పిల్లోడిని తీసుకెళ్ళి సాక్షిభూతంగా తీసుకెళ్ళి తన కొడుకుని ఎదురుగా నిలబెట్టి నా కొడుకు సాక్షిగా నేను తప్పు చేయలేదు అని వెనకాల నుంచొని నా పెద్దన్నయ్యకు నాన్న ఎంతో వెన్నుదన్నుగా ఉన్నారు. అదేవిధంగా మా రెండో అక్కకు చదువుకుంటాను నాన్న అంటే ఇంటి పరిస్థితులు ఏమీ తనకు తెలియనివ్వకుండా తను ఎంత ఇబ్బంది ఉన్నా కానీ నువ్వు చదువుకోమ్మా, నువ్వు ఎంతవరకు చదువుకుంటావు అంతవరకు చదువుకోమని ధైర్యాన్ని ఇచ్చి తన చదువులో ప్రోత్సహించి నాన్న కనపడకుండా ఒక సైనికుడిలా వెనకాలే ఉన్నాడు. అలాగే చిన్నన్నయ్య తనకి ఏం కావాలన్నా నాన్న ఇది నా పరిస్థితి అంటే తనకి కూడా నాన్న చాలా హెల్ప్గా ఉన్నారు. అన్న ఎక్కడ బాధపడతాడా అనేసి తన ప్రాణాలు విడిచే టైంలో కూడా కొడుకు ఎదురుగా ప్రాణాలు విడిస్తే కొడుకు తట్టుకోలేడని కొడుకు వెనకాల తన ప్రాణాలను వదిలారు. నాన్న ఒక అద్భుతం, ఒక అపురూపం కదా. ఎంతో అద్భుతమైన నాన్న ఎప్పటికీ వెన్నుదన్నుగానే ఉంటారు. అందుకేనేమో 10 సంవత్సరాలు గడిచిన నాన్న మీద కోరిక తీరాల. నాన్న సంవత్సరకానికి పెట్టిన అమ్మ ఈ చీర కట్టుకొని ఎంతో తృప్తిగా నాన్న ఒడిలో సేదతీరుతున్న తృప్తిని పొందుతున్నాం. ఏమీ ఇవ్వలేదన్న నాన్న తను వాడిన జపమాలను నాకు గుర్తుగా ఇచ్చారు. నాన్న ఒక అద్భుతం, అపురూపం. తను చనిపోయి 10 సంవత్సరాలైనా కానీ ప్రతిరోజు గుర్తొస్తూ తను పెంచిన ఒక పెంపకంలో ఒక నిబద్ధతతో పెరుగుతున్న మాకు ఎంతో సంతోషం, ఆనందం. పలానా తండ్రి బాధ్యతగా మమ్మల్ని పెంచారు అన్న ధైర్యం. ఈ సందర్భంలో నాన్న చేసిన అద్భుతాలు మా విషయంలో మమ్మల్ని కాపాడిన విషయాలు గుర్తుకొచ్చి 10 మందితో షేర్ చేసుకోవాలన్న నా ఇది సంకల్పం. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. నాన్నను అమ్మను ఎంత అద్భుతంగా అపురూపంగా చూసుకోవాలో గుర్తుపెట్టుకోండి. మనం ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అమ్మా నాన్న ఒక అద్భుతం.
కనిపించే దైవాలు, కనిపెంచే దైవాలు. ఏ నాటికి వాళ్ళని మరవరాదు. మనం చిన్నపిల్లలప్పుడు వాళ్ళు చేసిన సేవ, వాళ్ళు పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళకి ఆ సేవ చేయటంలో సంతోషాన్ని తీసుకోవాలి, కానీ బాధను తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదేమో. ఆలోచించండి మిత్రులారా. మనం చిన్నప్పుడు ఎంత చెండాలంగా మనం బిహేవియర్ చేసినా, బుజ్జగిచ్చి మనం చేసిన గలీజ్ని కూడా వాళ్ళు ఎంతో ఆస్వాదించి, నా బిడ్డ ఇంత గలీజ్ చేశాడు, నా కూతురు ఇంత గలీజ్ చేసింది, అయినా కానీ ముద్దులాడుతూనే తల్లిదండ్రుల దగ్గరికి తీస్తారు. కానీ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని మనం ఎట్లా చూస్తున్నామో మనకే అర్థం కావడం లేదు. తల్లిదండ్రులను ఒక అద్భుతంగా చూడండి. ప్రతి ఇంట్లో దైవంని ఉంటాడు అనటానికి నిదర్శనం మనం కొలిచే దైవం లాంటి తల్లిదండ్రులే. మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని ప్రత్యక్ష దైవాలుగా కొలుచుకుందాం. లేని వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది. అమ్మ నాన్న కోల్పోయిన తర్వాత ఆ బాధ అన్నది ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్న మేమే నిదర్శనం. కాబట్టి తల్లిదండ్రులను ఉన్నంతకాలం జాగ్రత్తగా చూసుకోండి. ఒక అపురూపం, తల్లిదండ్రులు ఒక అద్భుతం. తప్పు మాట్లాడుంటే క్షమించండి. నా ఈ చిన్న సందేశాన్ని మీరందరూ ఆస్వాదిస్తారని, ఆహ్వానిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్.